మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బంగారం కంటే విలువైనది ఈ మొక్క. ఇది ఎక్కడ కనిపించినా వదలకండి. లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అని పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ భూమిపై ఎన్నో రకాల అద్భుతమైన మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏది దాదాపు 99% ఉండదు అన్నది వాస్తవం. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుందో, ఎంత మోతాదులో వాడాలో తెలియక మనం దాన్ని పిచ్చి మొక్కగా చూస్తాం. కానీ ఆ మొక్కను ఎలా వాడాలో తెలిస్తే ఒక సాధారణ మొక్క కూడా మన ఆరోగ్యానికి రక్షగా నిలిచే శక్తివంతమైన ఔషధంగా మారుతుంది. ఈరోజు మనం రోడ్ల పక్కన, పొలాల కంచెల వెంట, పాడుబడిన ప్రదేశాలలో వందల సంఖ్యలో విరివిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన మొక్క గురించి తెలుసుకుందాం. అదే తలంబ్రాల చెట్టు. దీనిని శాస్త్రీయంగా లాంతానా కెమెరా అని పిలుస్తారు. ఆయుర్వేద శాస్త్రం ఈ చెట్టులోని ప్రతి భాగం, దాని ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు అన్నీ ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయని చెప్తుంది. ఇది కేవలం ఒక కలుపు మొక్క కాదు, ఇది అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందించే ఒక బహుముఖ మొక్క. ఈ అద్భుతమైన మొక్కను ప్రాంతాన్ని బట్టి, దానికి ఉన్న ప్రత్యేక లక్షణాల ఆధారంగా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని తరచుగా తలంబ్రాల చెట్టు అని అంటారు. దీని పువ్వులు ఒకే గుత్తిలో వివిధ రంగులలో కలిసిపోయి తలంబ్రాలను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. అలాగే దీని ఆకులను ప్రత్యేకంగా అత్తాకోడళ్ళ ఆకు అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనుక ఉన్న కారణం స్పష్టంగా తెలియకపోయినా అది దాని ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కొన్ని ప్రాంతాలలో దీనిని దాని ముళ్ళ లేదా పొద రూపం కారణంగా గాజు కంప లేదా పులి కంప అని కూడా పిలుస్తారు. దాని అందమైన రంగురంగుల పూల గుత్తుల వల్ల దీనికి నవరత్నాల పూలు అనే పేరు కూడా వచ్చింది. ఈ పేర్లు అన్నీ ఈ మొక్కకు ఉన్న విభిన్న లక్షణాలను, దాని పట్ల ప్రజలకు ఉన్న పరిచయాన్ని తెలియజేస్తాయి. ఇది పేరుకు చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక పొద జాతికి చెందిన మొక్క. ఇది నేల నుండి అనేక శాఖలుగా విస్తరించి దట్టంగా పెరుగుతుంది. ఈ మొక్కలు పొలాలకు చుట్టూ కంచెలా ఉంటే ఆ పంటలకు పురుగుల బెడద ఉండదని రైతులు బలంగా నమ్ముతారు. మరి ఈ మొక్కతో ఏం చేస్తే లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ తలంబ్రాల చెట్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలలో ఇవి బాగా పెరుగుతాయి. వీటి పువ్వులు చూడగానే అందరినీ ఆకర్షిస్తాయి. ఒకే పువ్వుల గుత్తిలో అనేక రంగుల పూలు ఉండటం ఈ చెట్టు యొక్క ప్రత్యేకత. ఈ రంగురంగుల పూలు పిల్లల్ని చాలా ఆకర్షిస్తాయి. పిల్లలు ఈ పూలతో రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఈ పువ్వులు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. పొలాలకు రక్షణగా, కంచెలుగా వీటిని పెంచుకుంటూ ఉంటారు. వీటి పూలలోని తేనెను పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు తీసుకుంటూ ఉంటాయి. సీతాకోక చిలుకలు ఈ చెట్లపై వాలినప్పుడు ఆ దృశ్యం చూసేవారికి చాలా అందంగా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో ఈ చెట్ల పొదలను ఫర్నిచర్ తయారు చేయడానికి, అలాగే కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ పొదల కర్రలను, బుట్టలను అల్లడానికి ఉపయోగిస్తారు. ఈ బుట్టలలో వారు మామిడి పండ్లను ఒక చోటి నుండి ఇంకొక చోటికి తరలించడానికి, అలాగే మార్కెట్లో మామిడి పండ్లను అమ్ముకోవడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కకు మన పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అమావాస్య రోజు ఈ తలంబ్రాల చెట్టు యొక్క చిన్న కొమ్మలను తెచ్చి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కట్టడం ద్వారా, లేదా ఇంటి ముందు అంటే గేటు దగ్గర పెట్టడం ద్వారా నరఘోష, చెడు దృష్టి లేదా చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ముఖ్యంగా ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి ఈ కొమ్మలను ఒక రక్షణ కవచంగా భావిస్తారు.
శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఈ మొక్క వేరును సేకరించి ఆ వేరును శుభ్రంగా కడిగి ధూపం చూపించి తర్వాత ఆ వేరును తావీదులో పెట్టి ఆ తాయెత్తును మెడలో ధరిస్తే శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. అయితే ఇది చాలా గోప్యమైన పద్ధతి కనుక ఎవరికీ చెప్పకుండా ఈ తాయెత్తును ధరించాలి. అలాగే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగిలితే ఈ చెట్టు కాయలను తెచ్చి ఆ కాయలను ఎడమ చేతిలో పట్టుకుని ఆ కాయలతో దిష్టి తీసి తర్వాత వాటిని నిప్పులో పడేయాలి. ఇలా చేస్తే సులభంగా దిష్టి దోషం తొలగిపోతుంది. ఇక ధనలాభం కలగాలని కోరుకునేవారు ఈ తలంబ్రాల చెట్టు యొక్క పండిన కాయలు ఉంటాయి కదా, ఆ కాయలను తెచ్చుకొని ఆ కాయలను కచ్చా బిచ్చాగా దంచి వాటర్లో కలిపి ఆ వాటర్లో చిటికెడు పసుపు కలిపి ఆ తర్వాత ఈ వాటర్ని మీ ఇంటి చుట్టూ రక్షణలుగా చల్లుకోవాలి. అలా చల్లుకుంటే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుంది. లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ తలంబ్రాల మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ తలంబ్రాల చెట్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలలో ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ మరియు ఫంగిసిడల్ గుణాలను కలిగి ఉన్నాయని నిరూపించింది. ఈ చెట్టును క్యాన్సర్, కుష్ఠివ్యాధి, చికెన్ ఫాక్స్, ఆస్మా, తట్టు, వివిధ చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, దగ్గు, తలనొప్పి వంటి అనేక రకాల అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా గిరిజన ప్రజలు ఈ చెట్లను ఔషధంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటి ఆకులకు మన ఇంట్లో దోమలను తరిమి కొట్టే గుణం కూడా ఉంటుంది. వీటి ఎండిన ఆకులను మనం ధూపంలాగా మండిస్తే ఆ పొగకు దోమలు ఇంట్లో నుంచి బయటకు పారిపోతాయి. దీనికోసం మీరు ఎండిన ఆకులను సేకరించాలి లేదా పచ్చి ఆకులను నీడలో బాగా ఆరబెట్టాలి. ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత ఒక గుప్పెడు ఆకులను మట్టి మూకుళ్ళలో వేసి దానిపై ఒక కర్పూరం బిళ్ళను పెట్టి మండించాలి. దాని నుంచి పొగ వస్తుంది. ఈ పొగ వస్తున్న మూకుడును ఇంటి నడి మధ్యలో ఉంచి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేయాలి. 5 నిమిషాల తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల చావకుండా మిగిలిన దోమలు ప్రధాన ద్వారం గుండా బయటకు పారిపోతాయి. ఇక ప్రధాన ద్వారం మూసివేసి హాయిగా నిద్రపోవచ్చు. ఇప్పటికీ చాలా గ్రామాలలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆకులను ఇలా దోమలను పారద్రోలడానికి వాడుతూ ఉంటారు. పాలిష్ చేయడానికి కూడా వీటి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి ఆకులను బాగా నలిపి ఆ రసంతో ఫర్నిచర్పై పాలిష్ చేస్తూ ఉంటారు. వీటి కాయలు చిన్న ద్రాక్ష గుత్తిలా కనిపిస్తూ ఉంటాయి. అవి పండిన తర్వాత నల్లగా మారుతాయి. వీటి గురించి తెలుసుకునే క్రమంలో కొన్ని పరిశోధనల ద్వారా ఇవి విష ప్రభావం కలిగి ఉంటాయని తెలిసింది. కానీ చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా పిల్లలు వీటి కాయలను సేకరించుకుని ఇష్టంగా తింటారు. కానీ వారు ఎటువంటి విష ప్రభావానికి గురి అవ్వలేదు. పైగా పిల్లలు వీటి కాయలను చాలా ఇష్టంగా తింటారని తెలిసింది. ఇది ఒక విచిత్రం. వీటి ఆకులను పాముకాటు విషయానికి విరుగుడుగా గిరిజనులు ఔషధంగా వాడుతూ ఉంటారు. పాముకాటు వేసిన ప్రదేశంలో వీటి ఆకులను నలిపి ఆ రసం తగిలేలాగా అంటిస్తే విష ప్రభావం తగ్గుతుందని వారి నమ్మకం. వీటి ఆకులను వేడి నీటిలో వేసి ఆ ఆవిరిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు జలుబు, దగ్గు వంటివి నయమవుతూ ఉంటాయి. కీళ్ళ నొప్పి లేదా కీళ్ల వాతం ఉంటే వీటి ఆకులకు ఆముదం రాసి కొద్దిగా వేడి చేసి కీళ్లపై కట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. పురుగులు కుట్టిన ప్రదేశంలో కూడా వీటి ఆకులను నలిపి రసం తగిలేలాగా అతికిస్తే విష ప్రభావం తగ్గుతుంది. కొన్ని ప్రాంతాలలో వీటి ఆకులను కుష్ఠివ్యాధి నివారణలో కూడా వాడుతూ ఉంటారు. ఫిలిప్పీన్స్ దేశంలో ఈ చెట్టు ఆకుల కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తారు. ఇలా చేస్తే పంటి నొప్పి వంటి సమస్యలు పోతాయి. ఈ చెట్టు ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను ప్రదర్శిస్తాయి. కాబట్టి ఈ ఆకుల రసాన్ని చిన్న గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా మానిపోతాయి. వీటి ఎండిన పువ్వులను క్షయవ్యాధి నిర్మూలనకు ఔషధంగా వాడతారని కొన్ని సాంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి. వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మ వ్యాధులపైన, అంటే గజ్జి, తామర, తట్టు, ఆటలమ్మ, చికెన్ ఫాక్స్, దద్దుర్లు లేదా చిన్న అమ్మవారు వంటి వాటికి ఔషధంగా వాడుతూ ఉంటారు. పశువులు ఈ మొక్కలను ఎక్కువగా తినకూడదు. ఈ చెట్టు ఆకులను జంతువులు, అంటే మనం పెంచుకునే గేదెలు, మేకలు, గొర్రెల వంటివి తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అవి
కొద్దిగా తినవు, ఎక్కువ మొత్తంలో తింటాయి. ఇలా ఎక్కువ మొత్తంలో తింటే ఈ మొక్క వాటికి విషంగా మారి వాటి మరణానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ మొక్కలు మీ పెంపుడు జంతువులకు అందుబాటులో లేకుండా చూసుకోండి. ఈ చెట్టు గురించి పూర్తిగా తెలియక ఇప్పటి వరకు చాలామంది దీన్ని పనికిరాని చెట్టుగా భావిస్తూ ఉన్నారు. దీన్ని అనేక ఉపయోగాలు తెలియక మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈ చెట్టును పీకి పారేయకుండా దీన్ని రక్షించుకుంటే అది మనకు, మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక మీరు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ తలంబ్రాల మొక్కతో ఈ చిట్కాలను పాటించండి. మంచి ఫలితాలను కూడా పొందండి. ఏ వ్యక్తికైతే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో టాయిలెట్ వస్తుందో వారికి జరిగేది ఇదే. మీరు ఎప్పుడైనా గమనించారా? తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య మీకు తరచుగా మెలకువ వస్తుందా? లేదా ఏ కారణం లేకుండా ఆ సమయంలో బాత్రూమ్కు లేదా టాయిలెట్కు వెళ్ళాల్సి వస్తుందా? అయితే ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతం. మీరు నిశ్శబ్దంగా ఉన్న విశ్వం మీతో సంభాషిస్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఆ అమృత ఘడియల్లో ఎవరు మేలుకొలుపుతున్నారు? ఏ దేవతలు తమ ఉనికిని మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు? ఇది శుభవార్తకు సంకేతమా, లేదా ఏదైనా ప్రమాదానికి హెచ్చరిక? ఏదైనా ఉన్నత శక్తి మిమ్మల్ని పిలుస్తుందా? మీ జీవితంలో ఏదైనా కీలకమైన మలుపు రాబోతుందా? ఈరోజు ఆ సందేహాలన్నిటికీ సమాధానాలను తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య ఉండే సమయం సాధారణమైనది కాదు. ఈ క్షణాల్లోనే విశ్వంలో కంపనాలు మొదలవుతాయి. ఈ సమయంలో దేవతలు, భూతాలు, ఆత్మలు, దైవిక శక్తులు అన్నీ మేల్కొంటాయి. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే, మనతో సంభాషించటం, మనకు సంకేతాలు ఇవ్వటం. మన జీవితం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, మన కర్మలలో దోషాలు వచ్చినప్పుడు ఈశ్వరుడు మౌనంగా ఉండడు. ఆయన సంకేతాలు ఇస్తాడు. మనం మంచి పనులు చేసినప్పుడు, మన హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవతలు సంతోషిస్తారు. మన కులదేవతలు, పితృదేవతలు, పూర్వీకులు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. మీరు సరైన మార్గంలో ఉన్నారని చెప్పడానికి, తమ ఆశీర్వాదాలు మీతో ఉన్నాయని తెలియజేయడానికి వారు ప్రయత్నిస్తారు. ప్రతి ఉదయం 3 నుండి 5 గంటల మధ్య మీకు మెలకువ వస్తూ ఉంటే ఏదో ఒక శక్తి మిమ్మల్ని లేపుతుందని అర్థం చేసుకోండి. ఏదో సందేశం మీకోసం వేచి ఉంది అని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఈ సంకేతాలు కలల రూపంలో ఉంటాయి, కొన్నిసార్లు వివరించలేని అనుభూతులలో ఉంటాయి. ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ సంకేతాలు ఎవరివి? ఈశ్వరుడివా, మీ పూర్వీకులవా, లేక ఏదైనా అదృశ్య శక్తివా? అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటున్నారా, లేదా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితాన్ని మార్చగలిగే హెచ్చరికలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో తరచుగా మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, ఇది మామూలుగా జరుగుతుందని కాదు. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ సమయం భూతాలు, పిశాచాలు, చెడు శక్తులు మేల్కొనే సమయం. లోకమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు చీకటి శక్తులు భూమిపై తిరుగుతాయి. అవి బలహీనంగా ఉన్న వారిలోనికి లేదా కర్మలలో దోషాలు ఉన్న చోట ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. మీకు ఈ సమయంలోనే పదే పదే మెలకువ వస్తూ ఉంటే ఏదో ప్రేతాత్మ లేదా అదృశ్య శక్తి మీకు హాని చేయాలని ప్రయత్నిస్తుందని, లేదా మీతో ఏదో చెప్పాలని అనుకుంటుందని అర్థం చేసుకోండి. ఇది మీ జీవితంలో పెద్ద కష్టం రాబోతుందని సంకేతం. ఈ సంకేతం వస్తే మీ కుటుంబము, పిల్లలు, డబ్బు విషయంలో కష్టం ముంచుకొస్తుంది. మీ పనులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, లేదా ఏదైనా గందరగోళం జరగవచ్చు. ఇదంతా ఏదో ఒక శక్తి మీ జీవితంలో జోక్యం చేసుకోవాలని అనుకుంటుందని సూచిస్తుంది. భయపడకండి. ప్రతి చీకటి వెనుక ఒక రక్షకుడు ఉంటాడు. ఆయనే హనుమంతుడు. ఒకవేళ మీకు రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో మెలకువ వస్తే అస్సలు భయపడకండి. కళ్ళు మూసుకొని మనసులోనే ఈ మంత్రాన్ని జపించండి. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపించండి. ఈ మంత్ర జపంతో మిమ్మల్ని చూస్తున్న చెడు శక్తులు వెంటనే పారిపోతాయి. హనుమంతుడు తన గదతో దుష్ట శక్తులను పారద్రోలుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకొక ముఖ్యమైన ఉపాయం ఏమిటి అంటే, రాత్రి నిద్రించే ముందు మీ దిండు కింద ఒక కత్తిని తప్పక ఉంచండి. అంటే చాకుని కానీ, పాకెట్ నైఫ్ను కానీ, కత్తిని కానీ పెట్టుకొని పడుకోండి.
ఇది హింస గురించి కాదు, ఇది శతాబ్దాలుగా వస్తున్న పురాతన రక్షణ పద్ధతి. ఆత్మలు మీ వద్దకు రావాలని ప్రయత్నించినప్పుడు ఈ కత్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు కూడా ఇటువంటి అనుభవం కలిగినట్లయితే తప్పక ఇలా చేయండి. ఇక మీకు రాత్రి 2 నుండి 3 గంటల మధ్యలో తరచుగా మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, ఇది కూడా ఒక సాధారణ సంకేతం కాదు. ఇది మీ పూర్వీకుల నుండి వచ్చే కరుణామయమైన పిలుపు. ఈ సమయంలో మీ పితృదేవతలు మీతో మాట్లాడడానికి మార్గాలను తెరుస్తారు. మీకు ప్రతిరోజు ఉదయం పదే 2 నుండి 3 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మీ పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోండి. బహుశా మీరు తెలియకుండా ఏదో తప్పు చేసి ఉండవచ్చు. దానివల్ల వారి ఆత్మలు బాధపడుతున్నాయి, అశాంతిగా ఉన్నాయి. పితృదేవతలు అశాంతిగా ఉన్నప్పుడు మీ జీవితంలో శాంతి కోల్పోతారు. మీరు ఎంత కష్టపడినా సుఖం రాదు. పితృదోషం ఉన్నప్పుడు ధనం దూరం అవుతుంది. శరీరం వ్యాధుల నిలయంగా మారుతుంది. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. సంబంధాలు విడిపోతాయి. ఇంటిపై ఏదో అదృశ్య భారం ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని సంతోషాలు దూరమైపోతాయి. ఈ సంకేతాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ఒక హెచ్చరిక, అలాగే ఒక అవకాశం. మీ పితృదేవతలను శాంతింపజేసి మీ జీవితంలో వెలుగు నింపే అవకాశం ఇది. నిజంగా మీరు మీ పూర్వీకుల ఆత్మలను శాంతింపచేయాలని అనుకుంటే కొన్ని పనులు చేయాలి. ప్రతి గురువారం లేదా అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. చేపలకు చిన్న పిండి ముద్దలను తయారు చేసి ఆహారంగా వేయండి. ఇది మీ తెలియని తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. ఇంకొక అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే, గోమాతకు ఆహారం పెట్టండి. గోసేవ చేయండి. గోసేవతో పితృదేవతలు సంతోషిస్తారు. వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితం నుండి పెద్ద పెద్ద కష్టాలను తొలగించగలవు. మీ జీవితంలో రాహుగ్రహం ఇబ్బంది పెడుతూ ఉన్నా, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నా, ఈ పరిహారాలు రాహుదోషాన్ని కూడా శాంతింపపరుస్తాయి. పితృదోషాలు కూడా పోతాయి. దీని ఫలితంగా మీ జీవితంలో సంపద, సుఖము, సమతుల్యత అన్నీ తిరిగి వస్తాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సమయం చాలా రహస్యమైనది, హెచ్చరికను కలిగించేది. మీకు రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో పదే మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మీ కులదేవతలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. అవును, మీ వంశాన్ని రక్షిస్తున్న కులదేవతలు మీ ఇంటిని నడిపించి మీ సంతానాన్ని అభివృద్ధి చేసి మీ జీవితాన్ని నడిపించే మీ కులదేవతలు. వారు మీ వల్ల కోపంగా ఉన్నప్పుడు మీ జీవితంలో అన్నీ ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమైపోతాయి. మీకు తరచుగా రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మీరు ఎప్పుడో ఎక్కడో మీ కులదేవతను మర్చిపోయారని సంకేతం. చాలామంది తమ కులదేవతలను పూజించరు, గుర్తు చేసుకోరు. వారికి కనీసం ఒక్క నమస్కారం కూడా చేయరు. అనుకోకుండా వారు తమ కులదేవతలను విడిచిపెట్టేస్తూ ఉంటారు. కులదేవతలు కోపంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పదే క్షీణిస్తుంది. పిల్లల పెళ్లిళ్లకు అడ్డంకులు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగము మాటిమాటికి కోల్పోవటం జరుగుతుంది. ఏదో వింత నీడ ప్రతి పనిని ఆపివేస్తుంది. ఇవన్నీ మీ కులదేవత మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారని, మిమ్మల్ని మేలుకొల్పుతున్నారని సంకేతాలు. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ కులదేవత మీతో మాట్లాడాలని అనుకుంటుంటారు. అలాంటప్పుడు మీకు రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో మెలకువ వచ్చేలాగా చేస్తారు. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే, పౌర్ణమి రోజున మీ ఇంట్లో లేదా మీ కులదేవత గుడిలో ధూపము, దీపము, పువ్వులు సమర్పించండి. మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకోండి. శ్రద్ధతో వారిని గుర్తు చేసుకోవటం మొదలుపెట్టండి. ఒకవేళ మీ కులదేవతలు నాగదేవతలు అయితే నాగపంచమి రోజున వారిని పూజించండి. పాలు సమర్పించండి. మనసారా క్షమాపణలు కోరండి. ఇలా చేయటం వలన కులదేవతల అనుగ్రహం తిరిగి పొందగలుగుతారు. గుర్తుంచుకోండి, కులదేవతలు సంతోషిస్తే ఒక వ్యక్తి మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇక ఇప్పుడు అత్యంత శుభ సంకేతం గురించి మాట్లాడుకుందాము. తెల్లవారుజామున 4 నుండి 5 గంటల వరకు ఉండే సమయం ఇదే బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో మీరు మూత్ర విసర్జన కోసమైనా లేదా ఏ కారణంతోనైనా నిద్ర మేల్కుంటున్నారంటే ఏమీ భయపడకండి. మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ సంకేతం విశ్వశక్తులు ఇప్పుడు మీ పక్షంలో ఉన్నాయని తెలియజేస్తుంది.
ఇది బ్రహ్మ ముహూర్త సమయం. భూమిపై అత్యంత పవిత్ర శక్తి చురుకుగా ఉండే సమయం. దేవతలు, ఋషులు, సాధకులు ఈ సమయాన్ని తమ సాధనకు ఎంచుకుంటారు. ఈ కళ్ళు ఈ సమయంలో తెరుచుకున్నాయంటే, మీకు ఈ సమయంలో టాయిలెట్కి వెళ్ళాలని అనిపిస్తుందంటే, మీకు ఈ సమయంలో మెలకువ వస్తుందంటే దేవీ దేవతలు స్వయంగా మిమ్మల్ని మేల్కొల్పుతున్నారని భావించండి. ఇది మీ శుభ సమయం ప్రారంభం కాబోతుందని సంకేతం. మీ మంచి కర్మలతో భగవంతుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీ అభివృద్ధి మార్గం తెరుచుకోబోతోంది. ఈ సమయంలో భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడు అని అర్థం. ఈ సమయంలో మీరు కళ్ళు మూసుకొని దేవాది దేవుడు అయిన మహాదేవుణ్ణి స్మరించండి. నెమ్మదిగా ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఆ సమయంలో జపించండి. అలా జపించటం వలన ఒక శక్తి మీ లోపలికి ప్రవేశిస్తుంది. ఒక శాంతి, ఒక దైవత్వం మీకు లభిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో అతిపెద్ద సంకేతంగా మారవచ్చు. పూర్వజన్మ పుణ్యఫలం ఉన్నవారికే ఈ సమయంలో మెలకువ వస్తుంది. కనుక ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే కనీసము 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి. ఒకవేళ మీకు ఈ సమయంలో టాయిలెట్కి వచ్చినా కూడా ఆ పని పూర్తి చేసుకుని 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి. ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. త్వరలోనే మీరు సంవత్సరాలుగా ఎదురు చూసినవి అన్నీ మీ దగ్గరకు వస్తాయి. తెలుసుకున్నారు కదా, తెల్లవారుజామున 3 నుండి 5 గంటల వరకు నిద్ర మేల్కోవటం సాధారణమైన విషయం కాదు. ఈ సమయంలో ఈశ్వరుడు, మీ పూర్వీకులు, అదృశ్య శక్తులు మీతో ఏదో చెప్పాలని అనుకుంటారు. మీకు హెచ్చరికలను ఇవ్వాలని లేదా ఆశీర్వాదాలను ఇవ్వాలని అనుకుంటారు. మెలకువ రావటం వెనుక ఒక పరీక్ష లేదా ఒక అవకాశం ఏదైనా ఉండవచ్చు. ఇది మీపైనే ఆధారపడి ఉంది. మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారా లేక అర్థం చేసుకుంటారా? ఈ పవిత్రమైన సమాచారాన్ని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. వారి జీవితంలో ఇది ఒక దైవిక సందేశంగా మారవచ్చు. రాత్రి చీకటిలో విశ్వం మిమ్మల్ని స్వయంగా మేలుకొల్పుతున్నప్పుడు నిద్రపోతూ ఉండటం అనేది అతిపెద్ద తప్పు కావచ్చు. నమ్మకాన్ని కలిగి ఉండండి, పరిహారాలను చేయండి, ప్రతి సంకేతాన్ని గౌరవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.